ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని పరిశుద్ధులైన తండ్రి, నీ పిల్లలతో కలిసి నీ అమూల్యమైన మాటలు వినుటకు నేర్చుకున్నటకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. నీ పిల్లలుగా భూమి మీద జన్మించినందుకు మీకోసం చేయదలిచిన కార్యములన్నిటినీ తండ్రి తగిన కాలం ముందు మేము చేపట్టులాగున అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యవ్వనస్తుల కూడికలో కొన్ని మంచి విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. యవ్వనస్తులు ఉన్నారు కనుక యవ్వనులు గూర్చి కొన్ని మాటలు చెప్పండి అని మరి యవ్వనస్తుల కూడిక సమాజానికి సంబంధించిన వారు కోరుకున్నారు. అందును బట్టి యవనస్తులతో పాటు అందరికీ సంబంధించిన కొన్ని మాటలను గురించి మనం పరిశీలనగా బైబిల్ నుంచి చదివి తెలుసుకుందాం. యవనస్తులు అనగానే మనందరికీ అర్థమయ్యేది మంచి ప్రాయం, యవ్వన ప్రాయం లేదా బలమైన ప్రాయం, ఆరోగ్యవంతమైన ప్రాయం. అంటే మనిషికి ఆ దశలో బలం ఉంటుంది, అందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఏదైనా చేయగలిగిన శక్తి సామర్థ్యం ఉండే మనిషి జీవితకాలంలో అత్యంత ప్రాముఖ్యమైన దశే యవ్వన దశ. అంటే ఆ దశ దేవునికి ఎంతో ఇష్టమైనది. ఎలా చెప్పగలం దేవునికి ఇష్టమైనది అని? నిర్మాణానికి దగ్గరికి వెళ్ళిపోతే, మానవ నిర్మాణం దగ్గరికి వెళ్ళిపోతే, తొలి మానవుడైన ఆదామును ఏ ప్రాయంలో సృష్టించాడు? బాలుడుగా, పిల్లవానిగా, లేదా వయోవృద్ధుడుగా? కాదు, యవ్వన కాలం. ఆదాంకి బాల్యదశ లేదు, కేవలం యవ్వన కాలం మాత్రమే ఆయనకుంది. అంటే యవ్వన కాలంలో దేవుడు ఆయన ఎందుకు సృష్టించాడు? తన గురించి ఆలోచించాలన్నా, తన గురించి ఏమైనా చేయాలి అన్నా, తన గురించి ఏమైనా సాధించాలి అన్నా దానికి సరైన ప్రాయం అదే, దానికి సరైన వయస్సు కూడా అదే అని దేవుడు నమ్మాడు. నమ్మటమే కాదు, దేవుడు కొన్ని సందర్భాల్లో బైబిల్లో అన్న మాటలు కూడా, కొన్ని మాటలు మన ఈ సందర్భంలో చదువుదాం. సామెతల గ్రంథం, మీ బైబిల్ తెరిచూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం చూడండి. యవ్వనస్తుల బలం వారికి అలంకారం అంటున్నాడు. చూడండి, యవ్వనస్తుల బలం వారికి అలంకారం. అంటే బలం వల్ల అలంకారం పొందే వయస్సు ఏదైనా ఉంటే అది బాల్యదశ లేదా యవ్వన దశ. బాల్యదశ కాదు, యవ్వన దశ అంటున్నాడు. చూడండి, యవ్వనస్తుల బలం వారికి అలంకారం. సహజంగా చూడండి, ఈ దేహదారుఢ్యం అంటే మంచి ఫిజిక్ బాడీని మరి 40 ఏళ్ళు పైబడినోళ్ళు పెంచటం వేరు, కానీ 20 ఏళ్ళు పైబడినోళ్ళు పెంచటం వేరు. అంటే ఆ వయస్సులో వాళ్ళకు వచ్చే కండలు కానివ్వండి, వాళ్ళు పెంచే దేహదారుఢ్యం కానివ్వండి, అది వాళ్ళకి అలంకారప్రాయంగా ఉంటుంది. ఎంత కండలు పెంచినా ముఖం ఎప్పుడు కూడా ముసలితనంగానే ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీలో ఎంత అలంకరణ అంటే అందం, ఏమంటున్నాడు ఇక్కడ? బలం అంటున్నాడు. చూడండి, యవ్వన బలం వారికి అలంకారం అంటున్నాడు. ఇప్పుడు 50 ఏళ్ళు పైబడిన ముసలోళ్ళు కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు, కానీ ఎంత వాళ్ళు బాడీ బిల్డింగ్ చేసినా వాళ్ళ ముఖంలో ఎక్కడో
కొన్ని వృద్ధాప్యపు ఛాయలు ఉంటుంటాయి. అంటే వాళ్ళ ముసలితనం కనబడుతుంటుంది. ఈ మధ్యన చూడండి, ఓల్డ్ హీరోస్ కూడా తెర మీదకి వచ్చేస్తున్నారు. అంటే వాళ్ళు వృద్ధాప్య దశకి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు యంగ్గా కనపడడానికి పాపం ప్రయత్నిస్తుంటారు. ఎంత మేకప్ వేసినా, ఎంత వాళ్ళు బాడీ పెంచినా, ఎంత వాళ్ళు స్లిమ్గా అండ్ ఫిట్గా వాళ్ళు తయారై తెర మీదకి వచ్చినా ఎందుకో వాళ్ళ ముఖంలోని వృద్ధాప్యపు ఛాయలు, ముసలితనం తాలూకా ఛాయలు, జాడలు కనబడుతుంటాయి. అది క్లియర్గా మనం గమనించవచ్చు. వాళ్ళ కళ్ళు కానివ్వండి, వాళ్ళ పెదాలు కానివ్వండి, వాళ్ళ ముఖం అంతా కూడా ముసలోడండి అంటారు. మేకప్ అయినవ్వండి. ఈ మధ్యన మన అక్కినేని నాగార్జున కానివ్వండి, లేదంటే ఆంధ్రాలో చిరంజీవి కానివ్వండి, వీళ్ళంతా కూడా వృద్ధులే. ఎందుకంటే వీళ్ళంతా కూడా 55 సంవత్సరాల పైబడిన వాళ్ళు ముసలితనంలోకి వెళ్ళిపోయారు. కానీ ఇంకా వాళ్ళకున్న టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసం, ఏదో యవ్వనులుగా కనిపించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అయినా వాళ్ళ ముఖంలో ఆ వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా క్లియర్ కట్గా కనబడుతుంటుంది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, యవ్వన ప్రాయంలో ఉన్న అందమే వాళ్ళ బలం. వాళ్ళ ఫిజికల్ బాడీ కానీ, వాళ్ళ అలంకారం కానీ, లేదంటే వాళ్ళ ఛాయ కానీ, ఇవన్నీ మనం చూస్తే మనకు ఎలా కనబడుతుంది? వాళ్ళు చాలా అందంగా కనబడతారు. అదేనండి దేవుడు ఇక్కడ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుతాం సామెతల గ్రంథం 20:29 నా మాట. యవనస్తుల బలం వారికి అలంకారము. యవనస్తుల బలం వారికి అలంకారము అంటున్నాడు. చూడండి, మరి ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి? బైబిల్ చాలా అవసరం. వాళ్ళ అలంకారాన్ని మరింతగా పెంచడానికి, వాళ్ళ సక్రమమైన మార్గంలో నడిపించడానికి అత్యంత కీలకమైనది దేవుని మాటలు. ఈ యవ్వన కాలంలో వాళ్ళు చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం, అంటే హెల్తీ ఫుడ్ తింటుంటారు. అంటే వాళ్ళు కొలెస్ట్రాల్ పెంచేది కాకుండా ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ అంటారు దాన్ని. ఫ్యాటీ ఫుడ్స్ వాళ్ళు తినరు. ఎక్కువగా ఈ బాడీ షేపింగ్ చేసుకునేవాళ్ళు కానీ, బాడీ బిల్డ్ చేసుకునేవాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడు చూడండి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే కొవ్వు బలవకూడదు, వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి కానీ కొవ్వు రాకూడదు. అందుకు వాళ్ళు ప్రోటీన్ డైట్ ఎప్పుడు ఫాలో అవుతారు. మరి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా యవ్వన దశలో వాళ్ళ అలంకారం, వాళ్ళ అందం ఒకళ్ళ యవ్వనతనంలోనే కనబడుతుంది. అంటే వాళ్ళ యవ్వనతనాన్ని మరింతగా మెరుగుపరిచేది ఏమని మీరు అనుకుంటున్నారు? వాక్యం, దేవుని మాటలండి. వాళ్ళు మరింతగా వాళ్ళకు మెరుగు పెట్టేది వాళ్ళకి వాక్యమే. సామెతల గ్రంథంలో ఒక మాట చదువుతాం. ఫ్యాన్ వేయండి అన్న, ఒక్కట్లో పెట్టేయండి. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం, మరి ఎక్కువ పెంచావురా, తక్కువలో పెట్టండి. తక్కువలో 2లో ఎంతలో పెట్టండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు అంటున్నాడు. సామెతలు అంటే ఏవో కాదండి, వాక్యం. దానికి సామెతలను పేరు పెట్టినా, ప్రసంగి గారు రాసినందుకు ప్రసంగి గ్రంథం అని పేరు పెట్టినా, కొరింథీయులకు రాసినందుకు కొరింథీ పత్రిక అని పేరు పెట్టినా, పేతురు గారు రాసినందుకు పేతురు పత్రిక అని పేరు పెట్టినా, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవన్నీ దేవుని మాటలు. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుని మాటలు. ఈ దేవుని మాటలు ఎవరికి అవసరం అంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, అంటే జ్ఞానం కావాలి, వారికి వివేకాన్ని పెంచాలి, ఇలాంటి బుద్ధి కలిగించాలి. అంటే యవ్వనస్తులకు తెలివి, అంటే యవ్వనస్తులు యవ్వన కాలంలో వాళ్ళకి మరింత వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. అంటే తెలివియు వివేచన, అంటే వెంటనే యాక్ట్ అవ్వడానికి, దేనికోసమైనా సరే చాలా వివేకవంతంగా నిర్ణయం తీసుకోవడానికి కానీ, వివేకవంతంగా అడుగు వేయటానికి కానీ వాళ్ళకి అవసరమైంది ఏమంటున్నాడు? తగిన సామెతలు అంటున్నాడు. చూడండి, అంటే వాళ్ళ అందానికి మరింత మెరుగునిచ్చేది యవ్వన కాలమే వాళ్ళ బలమైతే, యవ్వన కాలమే యవ్వనస్తులకు అందమైతే,
ఆ యవ్వన ప్రాయంలో అత్యంత అవసరమైనది దాంతో జత చేసి వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే సామెతలు అంటున్నాడు. అంటే దేవుని మాటలు అని అర్థం. దేవుని మాటలు యవ్వనస్తులకు ఇవ్వటం వల్ల వాళ్ళు దేవుని కొరకు మరింత బాగా ఉపయోగపడతారు. దేవుడు ఆదాముని యవ్వన కాలంలో చేయడానికి, అవ్వను యవ్వన దశలో చేయడానికి కారణం ఏంటంటే ఈ వయస్సు ఆయనకి ఇష్టమైన దశ, మంచి ప్రాయం. బాలుడిగా చేశాడు అనుకోండి ఆదాముని. ఇప్పుడు ఆదాము చిన్న పసిబాలుడిగా ఉంటే ఆయన ఏదైనా తోటలో బంగురుతూ ఉంటే దేవుడు ఎంతకాలం ఆయన వెనకాతలు పడతారు చెప్పండి? అది నోట్లో పెట్టుకుంటాడో, ఇది తింటాడు, ఆ చెరువులో పడిపోతాడు, ఈ పొలంలో పడిపోతాడు. కనుక ఆ దేవుడికి ఆ దశ, మనకు బాల్య దశ ఇష్టం. సహజంగా పెద్దలైన మనకి పిల్లలు చిన్నగా ఉంటే మనకు ముద్దు, కానీ దేవుడికి పసిపిల్లలుగా ఉంటే ముద్దు కాదు, యవ్వనస్తులుగా ఉంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే యవ్వన కాలంలో ఆయన ఇష్టాన్ని జరిగించే మంచి ప్రాయం ఉంది అన్న విషయం మీలో చాలామంది చాలాసార్లు చదువుకున్నారు. మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే ఎప్పుడు యెహోవా కాడి మొయ్యాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనేది యవ్వనస్తుల కూడికలన్నిటిలోనూ మనం చదువుకున్న మాట. ఏంటి ఆ మాట? చదువుదాం ఒకసారి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 27, 28 వచనాలు చూడండి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27, 28 వచనాలు. యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు. ఇప్పుడు ఎప్పుడు మోయాలంటున్నాడు చూడండి. యవ్వన కాలమున కాడి మోయిట. ఏమండి, చిన్న దశలో బాల్య దశలో యేసుప్రభు వారిది 12వ ఏట, అది బాల్య దశ, యవ్వనం కాదు అది. బాలుడుగా ఉండినప్పుడు అనే మాట ఉంది. యేసుప్రభు 12వ ఏట యెరూషలేములో ఉండిపోయినప్పుడు ఆయన బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేములో నిలిచిపోయినంటాడు. అది బాల్య దశ అంటారు దాన్ని. యవ్వన దశ అంటే టీనేజ్ దాటి వచ్చిన యవ్వన కాలం, అంటే 19, 20, 21, 22 ఇంచుమించు 30వ ఏట వరకు. అంటే ఆ వయస్సు అంతా కూడా దేవునికి అత్యంత అవసరమైనది, మనుషులుగా మనకి కీలకమైనది, దేవుడు ఇష్టపడే మంచి ప్రాయం. అందులో ఆ టైంలో వాళ్ళకి అలంకారం, వాళ్ళ బలం అంటున్నాడు. దానికి నిజంగా దేవుని జ్ఞానాన్ని జత చేస్తే వాళ్ళకి వివేకం ఇంకా బాగా పెరుగుతుంది అంటున్నాడు. అవునండి, మీరు యవ్వనకస్తుల కోసం చెప్తున్నారు, ఈ ప్రాయం కోసం చెప్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ మాలో చాలామంది ఇప్పుడు యవ్వన దశ దాటిపోయారు అనుకుంటున్నారేమో మీలో చాలామంది. అవును, మనలో చాలామంది ఆ దశ దాటిపోయారు. దాటిపోయిన అవకాశం మీకు ఉంది కాబట్టి చెప్తున్నాను. వయసు దాటిపోయిందండి, ఇప్పుడు నాకేమో 45 ఏళ్ళండి. ఏమండి, మీలో కొంతమందికి 50 ఏళ్ళు ఉండొచ్చండి, మీలో కొంతమందికి 60 ఏళ్ళు కూడా ఉండొచ్చండి, 38 ఏళ్ళు ఉండొచ్చండి, 35 ఏళ్ళు ఉండొచ్చండి. కానీ ఇంకా మరి యవ్వన దశ కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే అవును, ఉంది. ఎందుకంటే దేవుడు ఇష్టపడిన ప్రాయం అది, దేవుడికి నచ్చే ప్రాయం అది. ఆ టైంలో యెహోవా తన కాడి నరుని మీద పెట్టాడు, నువ్వు మొయ్యి ఈ టైంలో అని. ఏ టైంలో పెట్టాడు అన్నందుకు మరలా చదువుతాం అన్నమాట. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27వ వచనం, 28వ వచనం. యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. ఆ టైంలో ఎందుకు మోపాడు? ఈ టైంలో నువ్వు మొయ్యగలవు, ఈ టైంలో నువ్వు మొయ్యగలవు. ఇప్పుడు 45 వయసు నాకు. నేను ఈ మాట చూసి నిరుత్సాహపడమంటారా? ఇదేంటి ప్రభు, అప్పుడు నువ్వు పెడతానన్నావు కాడి, మరి ఇప్పుడు కాడి వయసు దాటిపోయింది అంటే ఇప్పుడు అమ్మది పెట్టవా కాడి అనే సందేహం మనలో కలగచ్చు. నో, దానికి కూడా జవాబు చెప్తాను, మీరు కంగారు పడవలసిన పనిలే. అంటే దేవుడు కోరుకున్న దశ, దేవుడు ఇష్టపడిన దశ, మనుషులలో అందంగా కనిపించే ఆకర్షణీయమైన దశ. అంతే కదండి, యూత్ అనగానే యంగ్గా ఉండేటప్పుడు వాళ్ళ ఆకర్షణ వేరుగా ఉంటుంది. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ యవ్వన దశలో ప్రవేశించేటప్పుడు చాలా ఆకర్షణీయంగా కనబడతారు వాళ్ళు, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. ఎందుకంటే లేతప్రాయం ఉంది, అది నడి వయస్సు అంటారు దాన్ని, మధ్య వయస్సు, ఆకర్షణీయమైన వయస్సు, మంచి బలంగా ఉన్న వయస్సు. ఆ వయస్సును దేవుడు అనుకొని కాడిపెట్టాడట, నువ్వు మొయ్యి, ఈ టైంలో నువ్వు మొయ్యటమే మంచిదని నేను అనుకుంటున్నాను. దేవుడు డెసిషన్ ఎప్పుడైనా రాంగ్గా ఉంటుందా? ఆలోచించండి. దేవుడు
బాల్య దశలను పెట్టక, వృద్ధాప్య దశలను పెట్టక, నడి వయసులో ఎందుకని పెడుతున్నాడు అంటే, అది యవ్వన దశలో ఎందుకు పెడుతున్నాడు కాడిని? పెడుతున్నాడు అంటే ఆయనకి ఏదో ఆలోచన ఉందనే కదా అర్థం అక్కడ. ఏమండి? అలాగని ఇప్పుడు దేవుడు యవ్వనస్తులు మాత్రమే కోరుకుంటున్నాడు, మరి బాలుడి సంగతి ఏంటండి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళ దశ ఏంటండి, వాళ్ళ సంగతి ఏంటండి అని అనుకోవచ్చు. లేదు లేదు, దేవుడు అక్కడ అన్యాయస్తుడు కాడు. దేవుడైతే కోరుకున్నట్లుగా యవ్వన ప్రాయం ఆయనకు చాలా ఇష్టం. ఆ వయసులో ఆయన కాడి పెట్టాడు. మొత్తానికి మనం కాడి మోయాల్సిన అవసరత అయితే ఉంది. కాడి అంటే అర్థం ఏంటి? ఒక బాధ్యత అని అర్థం. కాడి అంటే సహజంగా ఈ కాడి అన్న పదం మనం ఎద్దుల బండి గతంలో మన పూర్వీకులు, ఇప్పుడైతే అన్ని మోటార్ వెహికల్స్ వచ్చేయాలండి, కానీ ఒక బండిని లాగాలి అంటే ఒక ఎద్దు కావచ్చు, ఒక ఆంబోతు కావచ్చు, ఒక గేదె కావచ్చు, ఒక ఆవు కావచ్చు, ఇవి మోసేవి. బుల్లకాట్స్ అంటారు వాటిని ఇంగ్లీష్లో. అంటే బరువులను మోసేవి, లాగేవి 2 జంతువులు ముందుండేవి. దాని వెనకాతల చక్రాలతో ఉండేది ఏమంటారు దాన్ని, పల్లెటూరులో ఏదో భాష అంటారండి, అది ఎడ్ల బండి. ఎస్, కరెక్ట్, ఎడ్ల బండి. అంటే జోడెడ్లు లాగేవి, సింగిల్ ఎడ్లు కూడా లాగే ఉంటాయి. వాటి మీద పెట్టేదాన్నే కాడి అంటారు. అవి కాడి పెడతారు దానికి. ఆ కాడి పెట్టినప్పుడు దాని మెడ మీద ఆ కాడిని మోపుతారు. అది ఎప్పుడైతే మోపబడిందో ఆటోమేటిక్గా అది లాగడానికి రెడీ అయిపోద్ది అనమాట. అంటే తన యజమాని దాని మీద కాడి పెట్టాడు, అప్పటి వరకు గడ్డి మేస్తూ పక్కన ఉంటుందండి. ఎప్పుడైతే కాడిని తీసుకొచ్చి కాడికి కట్టాడో, ఎద్దులను కాడికి కట్టాడో, ఏమండి, వెంటనే వాడికి అర్థమైపోద్ది, మేము నడవాలి, మేము లాక్కెళ్ళాలి. మీరు గమనించారో లేదో, కొన్ని ప్రాంతాలు నేనైతే చూశానండి కళ్ళతో. పల్లె వాతావరణంలో పొలం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోవడానికి, లేదంటే ఏవైనా సామాగ్రి మోసుకెళ్తున్నప్పుడు కానివ్వండి, 2 ఎడ్ల బండి క్రిందన ఒక చిన్న జాలీలో ఉండేదండి. లేదంటే ఆ కాడి మధ్య, ఆ బండికి కాడికి మధ్యన ఒక చిన్న జాలి వేసుకునేవాడు, అందులో పడుకునేవాడు ఆ యజమాని. ఈ మెల్లిగా నడుచుకెళ్ళిపోతున్నాయండి, ఒకదాని తర్వాత వెళ్ళిపోతూ ఉన్నాయి అంతే. వాడేమో పడుకున్నాడు అందులో. ఎలా వెళ్ళిపోతున్నాయి అవి అంటే వాడికి అర్థమైపోయింది, మేము ఇప్పుడు పొలం నుంచి బయలుదేరాం, మేము మా గ్రామానికి వెళ్ళిపోవాలి, మా ఊరికి వెళ్ళిపోవాలి. అంటే వాటి బాధ్యతను అవి తెలుసుకున్నాయి. అందుకే కాడి పెట్టాడు దాని మీద, వాటి మీద నమ్మకం. కొన్ని సందర్భాల్లో నేను స్వయంగా చూసి ఆశ్చర్యపోయాను, ఇదేంటి మామూలుగా ఎడ్ల బండి నాయకుడు పైనుండి వాటిని ఎద్దులు నడుపుతూ ఉండాలి, వీడి కిందన పడుకున్నాడేంటి? లాంతర కట్టేసి నైట్ టైం కూడా ప్రయాణం చేసేవండి. ఎందుకు అలా వెళ్ళిపోతున్నాయంటే వాటికి బాధ్యత, యజమాని వాటికి పెట్టిన బాధ్యతను నిర్వర్తించటంలో అవి నమ్మకంగా వెళ్ళిపోయేవి. అదే కాడి యొక్క విలువ. కాడి అంటే లాగే బరువు కావచ్చు, వెళ్ళే ప్రయాణం కావచ్చు, అప్పగించిన బాధ్యత కావచ్చు, ఇవన్నీ కాడి. ఈ కాడి కోసం నేను ఎందుకు చెప్పానంటే, యెహోవా ఎవరి మీద కాడి పెట్టాడట? నరుని మీద పెట్టాడు. ఎప్పుడు పెట్టాడట? యవ్వన కాలాన్న నాయన నువ్వు ఆ బాధ్యత మెడ మీద వేసుకోవటం అనేది నీకు చాలా అవసరం, మేలు. అతని మీద ఆ ప్రాయంలో ఆ వయస్సులో పెట్టినవాడు యెహోవాయే అంటున్నాడు. చూడండి, అంటే దేవుడే మీ మీద ఎందుకు ఆ బాధ్యత పెట్టాడు అంటే, ఆ బాధ్యత మీరు స్వీకరించాలి, ఆ పనులను మీరు చెయ్యాలి, చెయ్యగలరు. నమ్మకం ఉంటేనే కదా పెడతాం. కొన్ని సందర్భాల్లో కాడి మోసిన తర్వాత ఇటు పడుకుని తెల్లవారు లేచేసరికి ఉత్తర దిక్కు కాకుండా పశ్చిమానికి పోయింది అనుకోండి, అది ఎక్కడికో పోయింది అనుకోండి ఎద్దు, అప్పుడు ఇటు ఇంకోసారి పడుకుంటాడా? కాడి దాని మీద పెట్టి పడుకోడు. దాని మీద ఎంత నమ్మకం లేకపోతే వీడి కింద పడుకుంటాడు. అంటే దాని మీద పెట్టిన బాధ్యతను అది నెరవేర్చగలదన్న నమ్మకం ముందు యజమానికి కలిగింది, అందుకే కాడి పెట్టాడు దాని మీద, లాగడానికో వెళ్ళడానికో. ఇక్కడ యెహోవా కూడా మన మీద ఆ కాడిని మోపాడు అంటే ఆయనకి మన మీద ఎంత గురి కుదరకపోతే ఆయన కాడి పెట్టుంటాడు ఆలోచించండి. యజమాని కదా ఆయన. మన అందరి మీద కాడి మోపబడింది. యేసుప్రభు అంటాడు, నా కాడి సులువైంది అన్నారా, ఎత్తుకోండి అన్నాడు. నా కాడి సులువైంది అంటే యేసుక్రీస్తు వారు కూడా బాధ్యత పెట్టారు మన మీద. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, యవ్వన కాలంలో నేను పెట్టాను కాడి
నరుని మీద మోపాను అంటున్నాడు. యేసుప్రభు అంటున్నాడు, నా దగ్గర కూడా కాడి ఉంది, ఆ కాడి సులువైంది, మీరు దాన్ని మొయ్యండి, పర్వాలేదు, నా దగ్గరికి వచ్చి తన కాడిని ఎత్తుకోండి అన్నాడు. చూద్దాం ఒకసారి అన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29, 30. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడి ఎత్తుకొనుడి, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. కాడి ఎత్తుకోమన్నాడు చూడండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకును. ఎందుకంటే నా కాడి చాలా సులువుగా ఉంది, నా భారం తేలికగా ఉంది. అయితే కాడి అనేది మాత్రం మోయటం మాత్రం మన ధర్మం. ఆయన యవనస్తుల మీద పెట్టానన్నాడు, మనకైతే యేసు ప్రభు అందరూ ఎత్తుకోండి ఈ కాడిని అంటున్నాడు. అంటే కాడి అందరి మీద పెట్టాడు, దీనివల్ల మీకు విశ్రాంతి దొరుకుతుంది అన్న పాయింట్ చెప్పాడు. మరలా అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే ఇప్పుడు విశ్రాంతిలోనికి మీరు వెళ్ళాలి అంటే కాడి ఎత్తుకోకుండా విశ్రాంతి అనేది లేదు. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం విశ్రాంతిలోనికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కాడిని మొయ్యవలసిన బాధ్యత అయితే ఉంది. అంటే మీకు కాడి ముయ్యకుండా విశ్రాంతి రాదు, అది కన్ఫర్మ్గా తెలిసిపోయింది. కనుక ఒకవేళ ఎవరైనా యేసుప్రభు మోపిన కాడిని ఎత్తుకోకపోతే వాడికి విశ్రాంతి రాదు. ఎందుకంటే విశ్రాంతినిచ్చే దేవుడు. ఎవరైనా విశ్రాంతిలోకి ప్రవేశించాలి అంటే ఎవరు విశ్రాంతిలోకి వెళ్ళాలి? దేవుడు సిద్ధపరిచిన విశ్రాంతిలోనికి మనమంతా వెళ్ళాలి అంటే యేసు ప్రభు ఇచ్చిన కాడిని మన మేడ మీద వేసుకోవాలి. దాన్ని ఆయనే మోపాడు మన మీద. కనుక నా కాడి సులువే, మీరు ఎత్తుకోండి అన్నాడు దాన్ని. మరి కాడిని మొయ్యాలి అంటే సులువైన కాడే మోద్దాం. అలా మొయ్యటం వల్ల మీరు విశ్రాంతిలోకి వెళ్తారు. ఒకవేళ మొయ్యకుండా కాడిని ఎత్తుకోకపోతే మాత్రం మీకు విశ్రాంతి అనేది రాదు, మీ ప్రాణాలకు విశ్రాంతి లేదనేసాడు. ఓకే, ఇప్పుడు దేవుడు పెట్టిన కాడి, యేసుప్రభు పెట్టిన కాడి, మనుషుల మీద మోపిన ఈ బాధ్యత, కాడి అంటే కాడిని అనుకోకండి, ఒక పని, ఒక బాధ్యత. ఎవరికి సంబంధించిన బాధ్యత? ఆయనకు సంబంధించిన పని, దేవునికి సంబంధించిన బాధ్యత. అంటే దేవుడే స్వయంగా తన బాధ్యతను మీ మీద మోపాడు. తను చేసుకోలేక కాదు, మీరు చెయ్యాలి అని, మీరు చెయ్యవలసినవి మీరు చెయ్యాలి అని ఆయన ఆదేశించి నిర్దేశించి మీకోసం ఆయన పెట్టిన బాధ్యత ఇది. ఆయన తండ్రి అయిన దేవుని ద్వారా నిర్ణయింపబడిన బాధ్యత అని మీరు అనుకోవాలి. ఓకే, మంచిని పట్టండి ఈలోపు. ఓకే, ఈలోపు ఒక మాట బైబిల్ నుంచి చదువుకున్నాం. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 110వ కీర్తనలోని 3వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 110వ కీర్తనలోని 3వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేది. ఎప్పుడట? యుద్ధ సన్నాహ దినమున అంటున్నాడు చూడండి. యుద్ధానికి రెడీ, యుద్ధ భేరి వినబడినప్పుడు, యుద్ధం సిద్ధపరచబడినప్పుడు, అంటే యుద్ధానికి సన్నాహం జరుగుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఆ మాట. ఏమని? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు, నీ యవనస్తులలో ముఖ్యులైన వాళ్ళు, శ్రేష్ఠులైన వాళ్ళు అంటున్నాడు చూడండి. పరిశుద్ధాలంకృతులై, అంటే పరిశుద్ధమైన అలంకారాన్ని ధరించిన వారు, పరిశుద్ధాలంకృతులై అంటున్నాడు. మంచువలే అరుణోదయ గర్భము నుంచి
నీ యొద్దకు వచ్చేదురు అంటున్నాడు చూడండి. మీలో ఎంతమందికి ఆ మాట అర్థమైందో మళ్ళీ చదువుదాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు, యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు. సహజంగా యుద్ధానికి వెళ్ళేవారు వృద్ధులు వెళ్ళరు కదండి. యుద్ధానికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఏమంటే 60 ఏళ్ళు ముసలోళ్ళు యుద్ధానికి వెళ్తారా? మన ఆర్మీలో కూడా చూడండి, ఇప్పుడు జవాన్ అనేసరికి జవాన్లు ఎప్పుడు కూడా చాలా యంగ్గా ఉంటారు. వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఎందుకంటే పెద్ద పోస్టులకు వెళ్ళేసరికి వాళ్ళు ఫీల్డ్ వర్క్లో ఉండరు, వాళ్ళు ఆఫీస్ వర్క్లోకి వెళ్ళిపోతారు. మేజర్లు కానీ పెద్ద పెద్ద ర్యాంక్స్ ఉంటాయి చూసారా, వాళ్ళు ఎప్పుడు కూడా ఆఫీస్ సెక్షన్కి వెళ్ళిపోతారు. మరి తుపాకీలు పట్టుకొని వెళ్ళే మిలిటరీ వాళ్ళు జవాన్. అసలు యాక్చువల్గా జవాన్ అంటే పదం హిందీ పదం. నవ్ జవాన్ అంటారంటే నిత్య యవ్వనస్తుడు అని అర్థం. జవాన్ అంటే వాళ్ళకి యవ్వనస్తులకే ఆ బాధ్యత అప్పచెప్తారు. కనుక యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఎవరు? యవ్వనస్తులే వెళ్తారు. ఇక్కడ కూడా యెహోవా కోసం ఒకళ్ళు యుద్ధం రెడీ అయితే ఆ యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళు వస్తారు. నీ యవనస్తులలో అంటున్నాడు, యుద్ధానికి సిద్ధపడిన యవనస్తులలో శ్రేష్ఠులు, ముఖ్యులైన వారు పరిశుద్ధమైన అలంకారాన్ని ధరించుకున్నవారే అంటున్నాడు. అంటే పరిశుద్ధమైన అలంకారమా? ఏంటి అలంకారం అంటే? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు సన్నద్ధులు అవ్వడం అంటే ఏంటి? ఎప్పుడైనా మిలిటరీ డ్రెస్ మీరు చూసారా? వాళ్ళకి ఎన్నో పాకెట్స్ ఉంటాయి. మిలిటరీ డ్రెస్, జవాన్ డ్రెస్ మీరు చూసే ఉంటారా? ఆర్మీ డ్రెస్ అంటే వాళ్ళకి రకరకాల బెల్ట్స్ ఉంటాయి, రకరకాల ఏమంటుందని పాకెట్స్ ఉంటాయి, దానికి రకరకాల రింగ్స్, హుక్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్నాటికేమో బాంబులు తగిలించుకోవాలి, కొన్నాటికేమో గ్రెనేడ్లు తగిలించుకోవాలి, కొన్నాటికేమో తుపాకీలు పెట్టుకునే పౌచ్లు ఉంటాయి, మరికొన్నాటికి బుల్లెట్స్ లోడ్ చేసుకునే ఉంటాయి. ఇలా చాలా అవసరతలు వాళ్ళకు ఉంటాయి యుద్ధ రంగంలో. కనుక అలాంటి యుద్ధ రంగంలో అవసరమైన వాటన్నిటినీ వాళ్ళకు ఉండాలి. కాబట్టి వాళ్ళకి సరిపడే డ్రెస్, వాళ్ళకి సూట్ అయ్యేది వాళ్ళకి ఇస్తారు యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి. ఇక్కడ కూడా దేవుని కోసం యుద్ధం చేయడానికి వచ్చేవాళ్ళు కూడా వీళ్ళు కూడా అలంకరించుకున్నారట. వీళ్ళు ఎలా అలంకరించుకున్నారటండి? పరిశుద్ధ అలంకృతులై అంటున్నాడు. అంటే పరిశుద్ధమైన అలంకారంతో వీళ్ళు నిండిన వాళ్ళై తెల్లగా ఉన్నారట. మంచు అంటే ఏంటి? తెల్లగా ఉంటుంది కదా. మంచు వలె. అబ్బా, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? గోల్డ్ కలర్లో కదండి. అరుణోదయం. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు. అరుణుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఉదయాన్నే గోల్డ్ కలర్లో కనబడతారు మనకి. అలా అరుణోదయ గర్భం నుంచి నీ యొద్దకు వస్తారు అంటే భూమి యొక్క ఆ దశ నుంచి. అప్పుడప్పుడు హీరో ఎంట్రన్స్ కూడా ఎలా చూపిస్తారు తెలుసండి? ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో అక్కడి నుంచి వస్తాడు హీరో. ఇక్కడ దేవుని కోసం పోరాటం చేసేవాళ్ళు కూడా ఎక్కడి నుంచి రావాలి? అరుణోదయ గర్భం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు పరిశుద్ధ అలంకృతులై తెల్లటి బట్టలతో, అంటే బట్టలు తెలుపు అని కాదు, ఆ పరిశుద్ధులు తెల్లగా ఉండటంలో అర్థం ఏంటంటే వాళ్ళ పరిశుద్ధమైన క్రియలు అని అర్థం. మీకు అర్థమవుతుందో లేదో? వాళ్ళు తెల్లగా ఎలా వచ్చాయి? ప్రకటనలు అందులో ఒక మాట మీకు మరలా చదివిస్తాను. ఏంటంటే వీళ్ళు తెల్లని బట్టలు ధరించుకున్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, తెలుపు అనగానే మీరు ప్యూర్ వైట్లోకి వెళ్ళిపోకండి. బైబిల్ తెలుపుకి ఒక చక్కటి డెఫినేషన్ ఇచ్చింది. ఏంటి ఆ డెఫినేషన్? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అని చాలామంది తెల్లని బట్టలు వేసుకున్న వాళ్ళని చూసి యోహాను గారు అడిగినప్పుడు అప్పుడు పక్కనున్న పెద్దలలో ఒకడు సమాధానం ఇస్తున్నాడు. ఏమని? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకుని, అసలు వీళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వైట్ డ్రెస్ వీళ్ళంతా ఎవరో తెలుసా? వీర జవాన్లు అని అర్థం. సహజంగా మనం జవాన్లు చూసేటప్పుడు ఎలా వాళ్ళంతా గ్రీన్గా కనబడతారు, అంతేనా? ఒకలాంటి మట్టి రంగు, పచ్చ రంగు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా భూమి మీద చెట్ల మధ్య తిరుగుతారు కాబట్టి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇవ్వబడింది. అంటే శత్రువులు వాళ్ళని పసిగట్టకుండా ఉండడానికి చెట్ల మధ్య నుంచి వాళ్ళు వెళ్తారు కాబట్టి పచ్చదనం. అలాగే భూమి మట్టి మీద వాళ్ళు పాక్కుంటూ వెళ్తారు కాబట్టి బ్రౌన్ కలర్. అందుకే ఇప్పుడు మిలిటరీలో ఈ 2 కలర్స్ ఉంటాయి. ఒకటి మట్టి రంగు, రెండోదేమో పచ్చ రంగు. ఇక్కడ దేవుని సైన్యానికి ఇవ్వబడింది ఏం డ్రెస్? ఇది వైట్ డ్రెస్సా?
ఇక్కడ వైట్ డ్రెస్ వాడు సైన్యం అని చెప్పలేదు, కానీ ఇందాక మనం చదువుకున్న మాట ఏది, కీర్తన గ్రంథం 110వ కీర్తనలో మాత్రం ఎవరరా వీళ్ళంతా అంటే యుద్ధ సన్నాహ దినమున దేవుని కొరకు, యెహోవా కొరకు యుద్ధం చేయడానికి వచ్చిన మహావీరులు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే పరిశుద్ధ అలంకృతులే. అంటే పరిశుద్ధ ఎలా అలంకరించుకున్నారంటే తెల్లని హిమము వలె అన్నాడు. అంటే వైట్ డ్రెస్ ఉన్నది వీళ్ళందరికీ. ఇంతకు వైట్ డ్రెస్ ఎలా వచ్చింది, ఏంటి ఆ వైట్ డ్రెస్ అంటే ప్రకటన గ్రంథంలో దానికి వివరణిస్తూ 7వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటున్నాం. ఏమని, 13, 14 వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అన్నప్పుడు పెద్దలలో సమాధానం ఇస్తున్నాడు యోహాను గారికి. వీరెవరు అని, ఎక్కడి నుంచి వచ్చారు నీకు తెలుసా అని యోహాను గారిని అడిగితే యోహాను గారు అంటున్నారు, నాకేం తెలుసయ్యా, నీకే తెలుసు కదయ్యా, చెప్పయ్యా అని చెప్పి అన్నప్పుడు అతను ఏం చెప్పబడింది చూడండి అతనితో మాట. మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు అన్నాడు. గొర్రెపిల్ల యొక్క రక్తములో వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవాళ్ళు. అంటే వీళ్ళు కేవలం గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని తెలుపు చేసుకున్న వాళ్ళ, ముందు ఇంకేమైనా మాట ఉపయోగించబడిందా? ముందు మాట చదవండి, ఆ ముందు మాట వదిలేస్తారు చాలా మంది. మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలను ఉతుక్కున్న వాళ్ళు. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభుని నమ్ముకుని వస్త్రాలు తెలుపు చేసేసుకున్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని కొరకు ఏ శ్రమలు అనుభవించని వాళ్ళ బట్టలు తెలుపు బట్టలు కావు. ఏదో ప్రభువు నమ్మం కాబట్టి మా బట్టలు వైట్ అయిపోయండి, ప్రభు రక్తం మమ్మల్ని కడిగేసింది కాబట్టి మేము పరిశుద్ధులం అయిపోయండి, వైట్ డ్రెస్ మాకు వచ్చేసింది ఏమో అని చాలామంది అనుకుంటున్నారేమో. అది తప్పు. వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువ కష్టాలు అనుభవించి దేవుని కోసం ఎన్నో బాధ్యతలు మోసి దేవుని కోసం ఎన్నో పనులను చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేయబడ్డారు, వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కున్న వాళ్ళు. అందుకు వీళ్ళు అందరికి కూడా తెల్లని బట్టలు. అంటే తెల్లని బట్టలు రావాలి అంటే దేవుని కోసం ఎన్నో బాధ్యతలను స్వీకరిస్తేనే కానీ తెల్లదనం అనేది రాదు. ఇది బైబిల్ చెప్పిన థీరీ, రూపకాలంకారంగా. అంటే దేవుని కోసం కాడి మోసుకొని బాధ్యత తీసుకొని ఎవరైతే వాటిలో ముందుకు వెళతారో అవన్నీ కష్టాలతో కూడుకున్నవే, బాధ్యత బరువుతో కూడుకున్నవే. అలా వెళ్ళటంలో అలా పని చేయటంలో వాళ్ళకి ఎప్పుడు ఏమొస్తుందట, తెల్లదనం. ఆ తెల్లదనం కలిగిన వాళ్ళే దేనికి సిద్ధమట, కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా వీరు సిద్ధపడిన వారు. దేనికి సిద్ధపడిన వారు, యుద్ధ దినమున అంటున్నాడు. చూడండి ఇప్పుడు చదవండి ఆ మాట మరలా. 110వ కీర్తనలోని 3వ వచనం. 110వ కీర్తనలోని 3వ వచనం ఏమంటున్నాడు అక్కడ, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులైన వాళ్ళు పరిశుద్ధాలంకృతులై మంచు వలె. మంచు తెల్లగా ఉంటుంది కదా, అలా తెల్లగా అరుణోదయ గర్భము నుంచి యుద్ధ సన్నాహ దినాన్ని వస్తున్నారు. ఇంతగా యుద్ధానికి వచ్చేవాళ్ళు యవనస్తులైతే ఆ యవనస్తులకు వైట్ డ్రెస్ ఇవ్వబడితే వాళ్ళంతా కూడా దేవుని కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళు, బాధ్యతలు మోసిన వాళ్ళు అయితే వీళ్ళండి యవనస్తులు. ఇందులో ఏ వయసు ఉంది ఇప్పుడు, ఇందులో ఏ వయసు ఉంది? దేవుడు ఏదో కాడి పెట్టాడు కాబట్టి యవ్వనప్రాయం కాబట్టి ఇది 20 నుంచి 30 ఏళ్ళ వరకే వీళ్ళకి బాధ్యత ఉందండి అని అనుకోవలసిన అవసరం లేదు. మరి ప్రాయం మరి మిగతా వాళ్ళకి ఎలా అండి? 40 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు. ఇప్పుడు జైశాల్ గారు ఉన్నారండి, ఆయన 70 ఏళ్ళు దాటిపోయి. అంటే ఆయనకి ఏ బాధ్యత లేదా? ఆయన మీద దేవుడు ఏ కాడి పెట్టలేదు అనుకున్నారా? లేదండి, ఉంది, బాధ్యత ఉంది. ఆ టైంలో కూడా యవ్వనస్తులుగా మారే దశ ఒకటి ఉంది. ఏంటా దశ? ఒక మాట చదువుతాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం తీసారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే యెహోవా కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే యెహోవా కోసం ఎదురు చూస్తున్నారో. ఏమండి, ఎదురు చూచేవాళ్ళు నూతన బలం పొందుతారా? అంటే దేవుని కోసం ఎదురు చూచే వాళ్ళకి ఏమొస్తుందట? ఎనర్జీ, నూతనమైన బలం వస్తుందట. కానీ ఎదురు చూడాలి నువ్వు. ఇంకేమొస్తుందట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె
రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అసలు అలుపు అనేది రాకుండా వాడు పరిగెడతారు, సొమ్మసిల్లకుండా నడిచి వెళ్ళిపోతారు అన్నాడు. అవునా? అంటే పక్షిరాజు కోసం చెప్తున్నాడు. గతంలో నేను మీకు చెప్పాను పక్షిరాజు కోసం. ఏంటి ఆ పక్షిరాజు గురించి? పక్షిరాజు తన వయసు ఇంచుమించు ఒక 30 ఏళ్ళు బ్రతికిన 30 ఏళ్ళు కదా ముసలితనం అయిపోయి గోళ్ళన్నీ ఊడిపోయి ముక్కంతా కూడా ఏమంటే వడిలిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? దాని బలం పోయినప్పుడు మరలా దానికి నూతనత్వం రావాలి అంటే అది కొన్ని కఠినమైన కాలాన్ని అది అనుభవించాలి. అది ఇంచుమించు ఒక 4 నెలలు 5 నెలలు కాలం కావచ్చు. అంటే దాని గోళ్ళన్నీ కూడా పెరుక్కోవాలి ముక్కుతో, దాని ముక్కును బండకేసి కొట్టాలి, వచ్చిన కొత్త గోళ్లతో దాని ఈకలన్నీ కూడా పీక్కోవాలి. అలా ఎప్పుడైతే పీక్కుంటుందో అప్పుడు దానికి మరలా గోళ్ళు పెరుగుతాయి, అప్పుడు దానికి మరలా కొత్త ముక్కు మొలుస్తుంది, అప్పుడు దానికి మరలా కొత్త ఈకలు వచ్చిన తర్వాత పక్షిరాజు మరలా ఎగిరిపోద్ది పైకి. అలా ఈకలు ఈగిపోయి ముక్కు పగిలిపోయి గోళ్ళు ఊడిపోయిన తర్వాత మొలిచే దాంతో మరొక 30 ఏళ్ళు బ్రతుకుతుందటండి. అది పక్షిరాజు కోసం ఆల్రెడీ మీకు పాఠంలో నేను చెప్పాను. పక్షిరాజు యవ్వనం కోసం అంటే యేసుప్రభు వారు యవ్వన కాలంలో చనిపోయారు, ఓకే. మరి మనం యవ్వన కాలంలో చనిపోలేదు కదా. 70, 80, 90 ఏళ్ళు బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఏంటి దాని విషయం? అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, అందుకే పక్షిరాజు గురించి చెప్తున్నాడు ఇక్కడ. మరలా చదువుతాం ఆ మాట. యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు నూతన బలం పొందిన వాళ్ళై పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట, అలియక్క పరిగెడతారట, సొమ్మసిల్లక నడిచి వెళ్ళిపోతారట అంటున్నాడు. పక్షిరాజు కోసం చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలోని 5వ వచనం. కీర్తనల గ్రంథం 103వ కీర్తనలోని 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుచున్నాడు అన్నాడు. చూడండి, అంటే పక్షిరాజుకి మరలా ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు, యవ్వన గుణాన్ని ఇస్తున్నాడు. అంటే ఒకవేళ మనలో ఎవరికైనా యవ్వన ప్రాయం దాటిపోయిందండి, నేను 30 క్రాస్ చేశానండి, 40 క్రాస్ చేశానండి, 50 క్రాస్ చేశానండి అనుకుంటే డోంట్ వరీ, మరలా దేవుడు మీకు యవ్వన ప్రాయాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ యవ్వన ప్రాయం రావాలి అంటే స్ట్రగుల్, కష్టపడాలి, ఇబ్బంది పడాలి, నీ ముక్కుని నేలకేసి కొట్టుకోవాలి. ఈ ముక్కురు కాదు పక్షిరాజు, దాని ముక్కుకు పోయి కొత్త ముక్కు రావాలి అంటే దాని తలకై బండకేసి కొడతాదటండి, టపా 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 టపా. ఎంత బాధ అండి ముక్కు ఒడగొట్టుకోవాలంటే. మన ముక్కు మీద ఎవరైనా గుద్దితేనే మనకు నొప్పి, అలాంటిది బండకేసి దాని ముక్కును గుద్దుకోవాలంటే ఎంత కఠినమైన మరి క్రియల్లోనికి అది వెళ్ళిపోతుంది. దాని గోళ్ళు పెరికేసుకోవాలటండి, దాని ముక్కుతో దానికి ఉన్న గోళ్ళు పీకేసుకోవాలట. మన గోరు ఉడితే మనం భరించగలమా? కానీ అది ఎందుకు పీక్కుంటుందో తెలుసా? నాకు మరలా యవ్వన దశ రావాలి, నేను మరలా యవ్వనత్వాన్ని పొందాలి అది అనుకుంటుంది. అది దేవుడు బైబిల్లో రాయించాడు. ఏమని? 103:5లో పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు అన్నాడు. అంటే మీకు కూడా యవ్వనము క్రొత్తదయ్యే దశ ఉంది, అవుతుంది. మేము ముసళ్ళు అయిపోయామండి అని మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. మేము పెద్ద వయస్కులు అయిపోయామండి, లేదా ఇంకా మేము బాలుడుగానే ఉన్నామండి అని నిరుత్సాహపడాల్సిన పని లేదు. దేవుడు అందరి మీద ఈ కాడి పెట్టాడు. ఆ కాడి సులువైంది. ముసలోడు మోయగలడు, యవనస్తుడు మోయగలడు, పసిబాలుడు మోయగలడు, అందరూ మోయగలిగిన కాడిని దేవుడు వాళ్ళ మీద పెడుతున్నాడు. ఆ కాడి మోసే వాళ్ళకి విశ్రాంతి అని చెప్పాడు, మర్చిపోకండి. అంటే కాడి తప్పనిసరి, కాడి మోయకుండా విశ్రాంతి రాదు, కాడి ఎత్తుకుంటేనే విశ్రాంతి. ఏమండి? అప్పుడప్పుడు గానుగెద్దులు మీరు చూసారో లేదు? గానుగెద్దు అంటే గానుగ చుట్టూ తిరుగుతుంటుంది అది. ఆ ఎద్దును దాని కాడి దాని మెడ మీద వేసేసి అది అలా తిరుగుతుండడం దాని పని. ఎప్పుడు దానికి రెస్ట్ ఇస్తారు చెప్పండి? ఆ గానుగలో వాళ్ళు అనుకున్న నూనె అంతా బయటకు వచ్చేసిన తర్వాత, గానుగ నూనె అంటారు చూసారా, గానుగ తిరుగుతుంది అది. ఎప్పుడైతే అది అలిసిపోయిందో, నూనె అంతా అయిపోయిందో, వచ్చేసిందో, అప్పుడు దాన్ని ఏం చేస్తాడు యజమాని? అయ్యో చాలాసేపు తిరిగింది, చాలా కొన్ని గంటలు తిరుగుతోంది అని దాన్ని కాడి తీసేసి ఆ గడ్డి దగ్గరికి పంపిస్తాడు, వెళ్ళు తిను అని. మేత వేస్తాడు. అప్పుడు అది కిందన కూర్చొని మెల్లిగా మేత నవ్వులుతూ ఉంటుంది. విశ్రాంతి దానికి. అది విశ్రాంతి ఎప్పుడు ఇస్తాడు యజమాని?
అది ముందు గానుగ చుట్టూ తిరిగింది కాబట్టి. ఏ గానుగ చుట్టూ తిరగకుండా విశ్రాంతి ఇచ్చేస్తాడా? నువ్వు వెళ్ళిపోయి ఊరి మీదకి వెళ్ళిపో అంటాడు ఆంబోతుతోని. అంటే విశ్రాంతి ఎవరికి ఇవ్వాలి అనుకుంటారంటే కాడి మోసిన దానికి, బాధ్యత కలిగిన దానికి విశ్రాంతి అవసరం అనుకున్నప్పుడు దేవుడు కూడా మనుష్యులుగా మనకి ఎప్పుడు విశ్రాంతినిస్తాడో తెలుసా? కాడి మోసినప్పుడే విశ్రాంతి. ఆ కాడి ఏ దశలో మోయాలి? ఆయన అనుకున్నది యవ్వన దశలో నువ్వు మోయగలవని. మరి ఇప్పుడు యవ్వన దశ, వృద్ధాప్యంలో కూడా యవ్వన దశ సంపాదించుకొని ఒక భాగ్యం ఇచ్చేసాడు మనకి. ఏంటది? నువ్వు ముసలోడు అయిపోయా, డోంట్ వరీ, నీకు మరలా పక్షిరాజువుల నూతన దశను ఇస్తాను, నీకు మరలా నీకు యవ్వనత్వాన్ని ఇస్తాను, నో ప్రాబ్లం, నువ్వు హ్యాపీగా నా పనిలో నువ్వు ముందుకు వచ్చేయి. నీ యవ్వనం కొత్తది అయిపోద్ది, నువ్వు చాలా గొప్పవాడిగా కనబడతావు, స్ట్రాంగ్గా కనబడతావు, ఎఫెక్టివ్గా కనబడతావు, బోల్డ్గా కనబడతావు, నీ జ్ఞానం గొప్పగా ఉంటుంది, నువ్వు చూడడానికి చాలా అలంకారప్రాయంగా ఉంటావు. పరిశుద్ధ అలంకృతులు ఏంటండి ఆ ఛాయ్ ఏంటి, ఆ టీవీ ఏంటంటే అలా ఉంది, ఈ వయసులో కూడా ఏంటండి ఈయన ఇంత నిగనగలాడుతున్నాడు ఏంటి? అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆ వాగ్దాటి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ రావడానికి కారణం దేవుడు నీకు ఇచ్చినది అని అర్థం. ఈ వయసులో జయశాల గారు ఇంకా సవాలు చేసే ఆయన సవాలు చేసిన దశ ఇంచుమించు ఆల్మోస్ట్ వృద్ధాప్య దశలోనే. ఆయన తొడకొట్టి మేసం తిప్పిందంతా వృద్ధాప్య దశే. యవన కాలంలో ఆయన ఏం చేశారో మనకు తెలియదు, కానీ ఎందుకంటే అప్పుడు మనం కొన్ని సందర్భాలు పుట్టలేదు. కానీ వృద్ధాప్య దశలో ఆయన సవాళ్ళు మనం చూస్తుంటే ఆ వయసులో కూడా ఆయన ప్రజల మధ్య సవాలు చేయగలిగారంటే కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అది దేవుడిచ్చిన యవ్వనం అని అర్థం. అంటే ఆ వయస్సులో కూడా కాడి మోస్తున్నారు అని అర్థం. కనుక కాడి మోయడానికి ఇందులో వయసుతో సంబంధం లేదు. దేవుడు అక్కడ చెప్పింది యవ్వనస్తులైతే మొయ్యగలరు అన్నాడు. మరి మేము యవ్వనస్తులం కాదు ప్రభా, పక్షిరాజుల నూతన యవ్వనాన్ని పొందు. అలా రావాలి అంటే ఏం చేయాలి ప్రభా? కష్టపడు, బాధ్యత తీసుకో, కాడి మెడ మీద వేసుకో, కొంచెం ఇబ్బందులు నీకు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులు ఎదురైనా నువ్వు వాటికి నిలబడితే నీకు మరలా యవ్వనం వస్తుంది. ఆ యవ్వనం వస్తే నువ్వు కాడి మోయగలవు, నువ్వు కాడి మోస్తే నీకు విశ్రాంతి వస్తుంది. అంటే ఇప్పుడు అందరూ యవ్వనులు కాగలరా? వయస్సు మళ్ళీపోయిన వారు యవ్వనులు కాగలరు, వయస్సు రాని వాళ్ళు యవ్వనులు కాగలరు. ఇక ఆల్రెడీ యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, యూత్గా ఉన్నవాళ్ళు, నో ప్రాబ్లం, వాళ్ళు ఆల్రెడీ యవ్వన దశలో ఉన్నారు. ఆ యవ్వన దశలో దేవుడిచ్చే యవ్వనత్వాన్ని కూడా వాళ్ళు సంపాదించుకునే పరిస్థితిలో వాళ్ళు ఉండాలి. అందుకే ఒక దగ్గర బైబిల్లో అంటాడు, యవనస్తులు దేని చేత తమ క్రియలను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం అనేసాడు. వాక్యం. దేని బట్టి మీరు పవిత్రులు అవుతారు, దేని బట్టి మీరు గొప్పవాళ్ళు అవుతారు? అదే కీర్తన గ్రంథంలో అన్నమాట. 119:9 కీర్తన 119:9 యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూచుచుండుట చేతనే కదా అంటున్నాడు. అంటే మీకు మిమ్మల్ని మేలుకొలిపేది, మిమ్మల్ని యవ్వనస్తులుగా మార్చే ఒక గొప్ప ఏమంటారు దాన్ని, సీరం అంటారు దాన్ని. సీరం అంటే చూసారు ఈ మధ్యన యూత్ కోసం, అంటే ముఖం అంతా కూడా ముసలితనం రాకుండా రింకిల్ ఫ్రీగా ఉండడం కోసం చాలా విదేశాల వాళ్ళు, మన దేశం వాళ్ళు కూడా సీరమ్స్ తయారు చేస్తారు దాన్ని. అంటే ఆ లిక్విడ్ పేరు సీరం అంటారు, SERUM అంటారు దాన్ని. అంటే ఇది ఎప్పుడైతే ముఖానికి రాస్తారో వాళ్ళ ఫేస్ గ్లోగా కనబడుతుంది. వాళ్ళు వృద్ధాప్య ఛాయలు రాకుండా ఒళ్ళంతా కొంచెం ముడతలు వచ్చేసినా ముఖం మాత్రం ముడతలు లేదు. ఎందుకంటే సర్వసాధారణంగా ముఖం అంతా ఒళ్ళంతా కప్పేసుకుంటాం, ముఖం కప్పుకోం కదండి. కనుక ముఖంలో ఆ యవనత్వం కనబడాలి అంటే, రింకిల్స్ అన్నీ పోవాలి అంటే ఆ యూత్ సిరమ్ని రాసుకుంటారు. ఆ యూత్ సిరమ్ని ఎప్పుడైతే రాసుకుంటారో వాళ్ళ ఫేస్ బ్రైట్గా కనబడుతుంది, వాళ్ళు చాలా ఆరోగ్యంగా అందంగా ఉన్నట్టు కనబడుతుంటారు. కానీ వయసు అయిపోయింది వాళ్ళకి. అలాగే యవనస్తులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ దశ దాటిపోయిన దేవుని పనులో వాళ్ళు నిజంగా యవ్వనులుగా కనబడాలి అంటే దేవుని వాక్యం, ఆయన మాటలు, దాన్ని మీరు వాడుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏమైపోతారు? ఎవర్ యూత్, ఎప్పుడు యంగ్గా కనబడతారు. మీరు ముసలోళ్ళైనా, ఆడోళ్ళైనా, మగాళ్ళైనా, ఎవరైనా సరే ఆయన మాటలే మిమ్మల్ని ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా మిమ్మల్ని ఉంచుతాయి. అందుకే పౌలు గారు ఒక సందర్భంలో అంటారు, ఆయన 2 కొరింథీ పత్రికలో, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినము. 2 కొరింథీ పత్రిక 4:16 అవునా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 ఏమన్నాడు చూడండి అక్కడ. కావున మాకైతే ఏ భయం లేదు, ఆధారపడము,
మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నట్టు యవ్వనంలోకి వెళ్ళిపోతున్నాం మేము. ఆత్మ ఎప్పుడు నూతనపరచబడుతుంది అంటే మనం నూతనపరచబడే తత్వంలోనికి వెళ్ళిపోవాలి అంటే బాహ్య పురుషుడి సంగతి వదిలేయండి. ఆయన పనిలో మీరు ఉన్నప్పుడు మీరు పరిశుద్ధాలంకృతులుగా మీరు మారిపోతుంటారు. మంచి పరిశుద్ధమైన అలంకరణ మీకు వచ్చేస్తుంటుంది. పవిత్రమైన అలంకరణదారులుగా మీరు కనబడుతుంటారు. తెల్లగా మీరు కనబడుతుంటారు. దేవునికి అందంగా కనబడుతుంది. ఎందుకంటే యవనప్రాయమే కదా వాళ్ళకి సౌందర్యం, యవనప్రాయం వాళ్ళకి అలంకారం. అంటే ఆ వయస్సులో దేవుడు మిమ్మల్ని యవనస్తులుగా గుర్తించాలి అంటే, ఆ వయస్సులో దేవుడు మీకు బాధ్యత పెట్టాలి అంటే, ఆ వయస్సులో కూడా దేవుడు మిమ్మల్ని ఇంకా ఎన్నుకొని మీరు నా పని నిమిత్తమై వెళ్ళాలి అని మీకు ఆదేశించాలి అంటే ఆదేశిస్తాడా? ఆదేశిస్తాడు. ఎందుకు ఆదేశించడు? ఒక సమూయేలు వృద్ధుడైపోయినా వెళ్ళమని చెప్పాడు, అవునా? ప్రవక్తలైన వాళ్ళు పెద్ద పెద్ద వయస్సులో ఉన్నా సరే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాడు. అవన్నీ వాళ్ళకి చెప్పాడు. ఎందుకు? వాళ్ళ దశ ఆయనకు నచ్చింది. వాళ్ళు దేవుని కోసం కష్టపడ్డారు, దేవుని కోసం తమ కాడిని మోసారు. వాళ్ళు అది వయసుతో సంబంధం లేకుండా దేవుని పనిని బాధ్యతగా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకెళ్ళిపోవడం జరిగిపోయింది. కనుక ఇప్పుడు నిజంగా మనం దేవుని చేత గుర్తింపు పొందవలసిన వారుగా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందు ఆయన కాడిని ఎత్తుకోండి. ఆయన కాడి మీ మెడ మీద పెట్టాలి అంటే ముందు మీరు యవనస్తులుగా కనబడాలి. పెద్ద మూట తీసుకొచ్చినట్టు దేవుడు ఏమండి, శ్రీనివాసరావు గారు లాంటి కనబడ్డారు అనుకోండి, ఏమిస్తారు? ఇంత పెద్ద మూట ఆయన మొయ్యలేండి పెద్ద ఆయన. అప్పుడు ఎవరిని పిలుస్తారు? యవనస్తులు పిలుస్తారు. ఏమని? చందు ఇలారా, ఒరే అజయ్ ఇలారా, అవునా, ప్రేమ ఇలారా పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు యవనస్తులు కాబట్టి వాళ్ళు మెడ మీద పెడతారు. అది పెద్ద వయసు పెట్టరు. ఇప్పుడు దేవుడు కూడా ఒక బాధ్యతను తీసుకొచ్చి మీ మెడ మీద పెట్టాలి అనుకున్నాడు. మీరు ఎలా కనబడాలి? ఆయనకి యవ్వనంగా కనబడాలి. యవ్వనంగా కనబడాలంటే వయస్సును బట్టి కాదు. అక్కడ మీకు అర్థమవుతుందో లేదో, ఇక్కడ శ్రీనివాసరావు గారిని చూసిన ఆ వయసులో దేవుడు ఇచ్చి ఆ బాధ్యత ఆయన మెడ మీద పెట్టాడంటే అర్థం ఏంటి? దేవుడు శ్రీనివాసరావు గారు ఎలా కనబడుతున్నారనమాట? యంగ్ చాప్ ఆయన. మామూలుగా కూడా ఆయన యంగ్ చాప్గా కనబడుతుంటాడండి. ఆయన డీపీలో చూస్తుంటే అప్పుడప్పుడు ఆయన మరి ఆయన వేసుకునే హ్యాట్ కానీ ఆయన వేసుకునే షూస్ కానీ చాలా ప్రత్యేకంగా ఆయన కనబడుతుంది. కారణం ఏంటంటే ఆయన యూత్లా కనబడుతుంటాడు. ఆయన దగ్గర దగ్గర ఆయన ఇంచుమించు 70 ఏళ్ళండి ఆయనకి. 72 అనుకుంటాను. అబ్బో, నాన్నగారి మీద పెద్ద, 1 సంవత్సరం పెద్ద, 73 ఏమండి. కానీ మరి ఆయన వేసుకునే షూ కానీ ఆయన చేసే టక్ కానీ పెట్టే బెల్ట్ కానీ పెట్టే హ్యాట్ కానీ ఎలా ఉంటుందంటే మరి మంచి పూల రంగంలో కనబడుతుంటాడు ఆయన, అవునా? ఏమండి, ఓకే, పెద్దవాళ్ళు అలా కనబడడం కూడా మనకి కొంచెం ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది, సంతోషం. దేవుడు కూడా మనల్ని చూసేటప్పుడు మనం ఎలాగ ఆకర్షణీయంగా కనబడాలి మనం. ఏమిటి, ఇప్పుడు మన వేషధారణ కదా ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటుంది. మరి దేవుడిని ఆకట్టుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? మీ క్రియలు, మీ పనులు, వాక్యం పట్ల మీరు చూపించిన విధేయత, దీనిని బట్టి దేవుడు మీకు బాధ్యత అప్పగిస్తాడు. దేవుడికి వయసుతో సంబంధం లేదు. 12 ఏళ్ళైనా సరే, పసిబాలుడైనా సరే, మర్చిపోకండి. ఇప్పుడు సమూయేలుని దేవుడు అంత చిన్న వయసులో ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన పడుకున్నాడు పాపం. సమూయేలు 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 అని పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారో తెలియదు, ఎందుకు పిలుస్తున్నారో తెలియదు. నీకు బాధ్యత అప్పచెప్పాలి. ఆ వయసులో అర్థం కాని దశలో అతను పిలిచి, నువ్వు వెళ్ళు, అతనితో ఎలా చెప్పు, అతను తొలగించేసి అతను పెడతానని చెప్పు, సమాచారం అందించేస్తున్నాడు అతనికి. ఏలీకి చెప్పవలసిన సమాచారం ఎవరు చెప్తున్నాడు? సమూయేలుకు చెప్తున్నాడు. అంటే అక్కడ వయసుతో సంబంధం ఉందా? కాడిని మోపాలనుకున్నప్పుడు వయస్సుతో ఆయనకి సంబంధం లేదు. ఆయన దృష్టిలో చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నాడు బాలుడు. దేని బట్టి? అతను చేసే పని. ఎందుకు ఆకర్షణీయంగా ఉన్నాడు చెప్పండి? బలలు దుడుస్తున్నాడు, మందిరంలో ఎన్నో సపర్యలు చేస్తున్నాడు, పెద్దలకు విధేయులుగా ఉన్నాడు. ఇవన్నీ ఆయనకు నచ్చాయి దేవుడికి. సమూయేలు గారిలో ఉన్న గుణం ఏమండి, అంతే కదా. రాజులను అభిషేకించేటంత పెద్ద స్థాయికి అతను ఎందుకు తీసుకెళ్ళాడు అంటే అతని క్రియలు చిన్ననాటి నుంచి అతనికి నచ్చాయి కాబట్టి బాధ్యత ఆ వయసులో కూడా పెట్టేశాడు అతని మీద. ఇప్పుడు మీలో చాలామంది అనుకుంటారు, మాకు బాధ్యత లేదంటే, బాధ్యత లేదంటే. అంటే దేవుడు మీకు బాధ్యత ఇవ్వాలి అంటే కమాన్, మీరు ముందుకు రావాలి. దేవుని కోసం నేను ఏదో చెయ్యాలి అని మీరు అనుకుంటే ఆటోమేటిక్గా బాధ్యత మీ మెడ మీదకి వస్తుంది. మీలో చాలామంది నేనేం చేయగలనండి,
నిజంగా మీరు నమ్మరండి, మేము మోదవలసలో ఉన్న ఇంచుమించు సంవత్సర కాలంలో కూడా శ్రీనివాసరావు గారు తెల్లవారి రెడీ అయిపోయిన బాటిల్ పట్టుకొని కరెక్ట్ టైం కల్లా టిఫిన్ తినే వెంటనే పనులకు వెళ్ళిపోయాడండి ఆయన. ఏంటి ఆయనకు వయసుకు తగ్గట్టు ఏ పెయింట్లు వేసే పనో లేదంటే ఇంకేదో పను. మీరు చాలామంది మాతో ఉన్నవాళ్ళు మీరు గమనించే ఉంటారు. అంటే ఆ వయస్సులో ఆయన బాధ్యత చూసారా, పని చేయాలన్న ఆ తత్వం, ఆ గుణం, చెయ్యాలి అనే క్యారెక్టర్. అసలు మీలో కూడా ఈ వయస్సు అయిపోయింది సరే, దేవుని పని కోసం మీరు ఎంతమందికి ఆసక్తి ఉంది చెప్పండి? ఏదో మీటింగ్ పెడితే మేము వస్తామండి, ప్రేక్షకులకు వచ్చి కూర్చుంటామండి, అయిపోయిందా బాధ్యత? మీరు ప్రేక్షక బాధ్యత అంతే, కానీ నిర్వాహకుల బాధ్యత ఏది? అవునా? ఒక కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వహణ బాధ్యత మీకు కావాలి, ఆయన కాడిని మోసే బాధ్యత కావాలి, ఆయన పని చేసే బాధ్యత కావాలి. అలా బాధ్యత ఆయన మీద మోపాలి, మీ మీద మోపాలి అంటే ముందు మీరు సిద్ధపడాలి కదా. అరుణోదయ గర్భం నుంచి హీరో వచ్చినట్టుగా మీరు వస్తేనే అప్పుడు మీకు యుద్ధ సన్నద్ధులై మీకు ఆయన బాధ్యత అప్పచెప్తాడు. అసలు మీరు దేనికి అన్ప్రిపేర్డ్గా ఉండి దేనికి రెడీ కాకుండా ఇంట్లో ఉంటానండి, ఏదైనా లైవ్ వస్తే ఆన్ చేసుకొని చూస్తానండి, ఏమైనా ఆహ్వానం వస్తే అలాగే వెళ్తానండి, కూర్చుంటానండి, ఎలా పెడతాడు దేవుడు మీ మీద బాధ్యత అనుకుంటున్నారు చెప్పండి? నో, మీరు ముందు దూసుకుంటూ వెళ్ళిపోవాలి దేనికైనా సరే, అప్పుడు దేవుడు మీకు పెడతాడు టార్గెట్, అప్పుడు దేవుడు మిమ్మల్ని హైలైట్ చేస్తాడు. అది మీరు తెలుసుకోండి. దావీదు చిన్నోడే, గొర్రెలు కాసుకుంటున్నాడే, కానీ ఎవడో ఫిలిస్తీయుడు మాట్లాడుతున్నాడు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడట, యెహోవా ఏదో అనరాని మాటలు అంటున్నాడట. ఆ నీళ్ళు క్యారేజ్ పట్టుకుని వెళ్ళినోడు కోపం వచ్చేసింది, వాడు మాటలు విన్నాడు, ఆవేశంతో కథన రంగంలోకి వెళ్ళిపోయి దూకెత్తున్నాడు ముందుకి. ఎవరు ఆపినా ఆగట్లేదు. రాజు వరకు సమాచారం వెళ్ళిపోయింది. ఏంటంటే ఒక చిన్నోడు ఎవడో వచ్చాడండి బాబు, వాడిని అసలు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నాడు, చంపేస్తున్నాడు అంటే, ఎవడరా తీసుకురండి నా ముందుకు అన్నాడు. చూస్తేనేమో వాడు చిన్నవాడిగా ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు చేస్తావు? లేదు రాజా, నేను వెళ్తాను, వాడిని చంపేస్తాను, తల తీసేస్తాను అంటున్నాడు. అంటే తీసేస్తాడా తల? అంటే ఖచ్చితంగా తీస్తాడు తల. అలా తీయడానికి కారణం ఏంటి? అతను వెళ్ళడానికి అతను చూపించిన ఆసక్తి, ఇంట్రెస్ట్ అంటారు దీన్ని. ఏది మీలో ఇంట్రెస్ట్ ఏది చెప్పండి? మీరు ముందు ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు పుష్ చేస్తారు మిమ్మల్ని ఆయన ముందుకి. అసలు మీరు ముందే ఎప్పుడు వెనకడిగే. ఇంకేం ముందుకెళ్తారు? దేవుడు మిమ్మల్ని ఏం ముందుకు తీసుకెళ్తారు చెప్పండి? ఈరోజు మేము ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నాం అంటే అది మా గొప్పతనం కాదండి, అది దేవుడు మాకు ఇచ్చిన పుష్. మీకు అర్థమవుతుందో లేదో, నేను అనుభవంతో చెప్తాను ఈ మాట. మేము ఈరోజు ప్రజల మధ్య సంపాదించుకున్న ఆ పేరు, ఆ ఖ్యాతి, ఆ ఘనత మా మాటల వల్ల, మా జ్ఞానం వల్ల మాకు వచ్చింది కాదు. కేవలం మేము దేవుని సేవ పట్ల మేము చూపించిన ఆసక్తి మాత్రమే ఏం చేసిందో తెలుసా? మమ్మల్ని దేవుడు మెచ్చుకొని ఆయన పుష్ చేశాడు మమ్మల్ని. మాకు కలిగిన చిన్ని ఆసక్తిని దేవుడు చాలా ప్రెషర్ ఇచ్చి ముందుకు దూశాడు. లేకపోతే మాకెక్కడి నుంచి వస్తుందండి గుర్తింపు? చెప్పండి, మాకెక్కడి నుంచి వస్తుంది గుర్తింపు? గుర్తింపు మాకు రావాలి అంటే ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నంత మాత్రాన్ని కూడా రాదండి. మీరు అనుకున్నారేమో, ఓ జైశాల్ గారు అబ్బాయి కాబట్టి అండి వచ్చేద్దండి. నో. ఎంతోమంది సూపర్ హీరోలు కొడుకులు కూడా ఏం కాకుండా మూల పడిపోయి ఉన్నారు. ఏమండి? అంటే నువ్వు కూడా ఆ లైమ్ లైట్లోకి రావాలి అంటే నీకంటే కెపాసిటీ, క్యాలిబర్ ఉండాలి కదా. ఇది జైశాల్ గారు కొడుకున్నంత మాత్రాన స్టాంప్ వేసేస్తారు అందరూ. నీ టాలెంట్ కూడా నీకు ఉండాలిగా, అవునా? ఇప్పుడు జాన్సన్ గారు లైమ్ లైట్లోకి వచ్చారంటే టాలెంట్ ఉంది ఆయనకి. ఏంటి? పాటల్లో టాలెంట్, రాయడంలో టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ నువ్వు చూపిస్తే ఆటోమేటిక్గా పుష్ చేస్తాడు, ముందుకు వెళ్ళిపోనాను, నువ్వు వెళ్ళరా ముందుకు, నేను ఉన్నాను కదా అంటాడు. అసలు ఏది మీరు ఉపయోగించకుండా, ఏది మీరు చెయ్యకుండా, ఏ ఎఫర్ట్ కూడా మీరు పెట్టకుండా దేవుడు మిమ్మల్ని ఎలా పుష్ చేస్తారో చెప్పండి ముందుకి? మమ్మల్ని దేవుడు ప్రోత్సహించట్లేదండి అని మీరు అనుకుని మీరు వెనకబడిపోతున్నారు. ఇది యవనస్తులతోనే చెప్పట్లేదు నేను, యవన ప్రయాణం సంపాదించుకున్న ప్రతి ఒక్కరితోనూ చెప్తున్నాను. ఇందులో ముసలి, ముతక, బాలుర, యవ్వనుల అని నేను అనట్లేదు, అందరికీ వర్తిస్తుంది ఈ మాట. మొదట మీలో ఉన్న ఆసక్తే మిమ్మల్ని దేవుని కోసం ముందుకు తీసుకుని వెళతాది. అంటే ముందు అడుగు పెట్టండి, నేనున్నానని ముందుకు రండి. దేవుడు అన్నాడు, మా నిమిత్తం ఎవడు పోవును అని అడుగుతున్నాడంటే ముందు ఎవడో ఒకటి రావాలి, నేను ఉన్నాను నాన్న అని. ఆయనకి రావడం చాలు. నువ్వు చెయ్యొద్దు అంటాడు, సముద్రం చీల్చేస్తాడు. అర్థమైందా? ఆయన యుద్ధం అంతా అలాగే ఉంటుందరా. మీరేం చేయవలసిన పని లేదు. నువ్వు కర్రెత్తినాయనా, నేను సముద్రాన్ని చీలుస్తాను. నువ్వు బండను కొట్టినానా, నేను నీళ్ళు ఇస్తాను. నువ్వు బోరు ఊదినానా, వాళ్ళందరూ చంపుకునేటట్టు నేను చేస్తాను. అదే గిజ్జం చేసిన యుద్ధం. నువ్వు ఒక్కసారి ప్రార్థన చేయనానా, సూర్యచంద్రులు ఆపేస్తాను నేను. నువ్వు చెయ్యొద్దు నాన్న, ఇశ్రాయేలు గెలిచేటట్టు చేస్తాను.
చూసారు ఇవన్నీ మీరు చెయ్యాల్సిన ప్రాథమికమైన పనులు. కనీసం ఒక అడుగు ముందుకేసి మీరు రాకుండా మీరేం దేవుని కోసం చేస్తారు చెప్పండి? మీలో చాలామంది ఇప్పటికీ వెనకపడిపోవడానికి గల కారణం మీలో ఆసక్తి లేకపోవటమే. మీలో ఆసక్తి మీరు పెంచుకోండి. మీ ఆసక్తి పెంచుకుంటేనే మీరు గొప్పోళ్ళు అవుతారు. చాలామందికి మీరు గొప్పోళ్ళు అయిపోయిన ఆశ మీలో చాలామందికి ఉంది, నాకు తెలుసు. అంటే ఏదో ప్రజలు మమ్మల్ని గుర్తించేయాలి, ప్రజలు మమ్మల్ని లైమ్ లైట్లోకి తీసుకెళ్ళిపోవాలి, మాకు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి, మమ్మల్ని కూడా ప్రజలు చూసేయాలి, మా ప్రసంగాలు కూడా వినేయాలి అంటారు. కానీ మీ ఆసక్తి ఏది? మీ ఇంట్రెస్ట్ ఏది? అది స్వార్థపరమైనది అవ్వకూడదు. అంటే నేనేదో గణపరచబడాలి అన్న స్వార్థం నీలో ఉంటే నువ్వు ఎప్పటికీ హైలైట్ కావు. మరలా చెప్తాను, ఈ కిట్టుకు చెప్తున్నాను, నేను గొప్పవాడిగా కనబడాలి, నా పేరు గొప్పగా కనబడాలి అనుకుంటే మీరు ఎప్పుడు పాపులర్గా కాలేరు ప్రజల మధ్య. మరి ఎప్పుడు అవుతారో తెలుసా? ఎప్పుడైతే మీరు దేవుణ్ణి హైలైట్ చేయాలనుకుంటారో అప్పుడు పాపులర్ అవుతారు మీరు. ఎప్పుడైతే తండ్రిని మీరు పాపులర్ చేస్తారో అప్పుడు మీకు వస్తుంది పబ్లిసిటీ, అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది, అప్పుడు మీకు శక్తి వస్తుంది, అప్పుడు మీకు ధైర్యం వస్తుంది, అప్పుడు మీకు సొగసు వస్తుంది, అందం వస్తుంది, ఆనందం వస్తుంది, అన్నీ సమకూడతారా. అంటే ఆయన్ని మీరు ఘనపరచకుండా, ఆయన్ని మీరు ఆయనకి ఇవ్వవలసిన ఘనత రానివ్వకుండా ఒకళ్ళు మీరేదో సాధించాలి అని మీరు అనుకుంటే మీరు ఎప్పుడూ గొప్పవాళ్ళు కారు కూడా చెప్పేస్తున్నాను. అంటే మీలో ఉన్న ఆసక్తి ముందు దేవుని కోసం మీరు పెంచుకోండి. అలా పెంచుకోకుండా మీలో ఎవ్వరూ గొప్పవాళ్ళు ఘనులు కారు. మరి ఇప్పుడు దేవుని కోసం మీరు ఏదైనా కార్యం చేయాలి అని రండి, ముందుకు రండి, డిస్కస్ చేయండి. ఏం చేయాలని, ఏం చేద్దామండి? ఏమిటి కమిటీ మెంబర్లు ఉన్నారు, యూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? క్లాసులు ఎప్పుడండి, ప్రసంగికులు ఎవరండి? ఇది కాదు చేయటం. ఈ వారం ఎవరు మాట్లాడతారండి, వచ్చే వారం, ఇది ఎప్పుడు రెడ్డొచ్చి మొదలెట్టినట్టే ప్రతి వారం ఎవరో ఒకరు రావడం, మీకు చెప్పడం, గాలి కొట్టడం, గాలిపోవడం, గాలి కొట్టడం, గాలిపోవడం. అది కాదు. దేవుని పనుల అభివృద్ధి ఏంటి? ఇంప్రూవ్మెంట్. అది మీరు కాంక్షించవలసిన ఆసక్తి, అభివృద్ధి. లేదా మీరు విశ్రాంతి రాదు. మీకు ఎలా వస్తుంది విశ్రాంతి? మీరు కూర్చొని డిస్కస్ చేసి ఏం చేద్దాం అంటే దేనికోసం? దేవుని హైలైట్ చేసే ప్రోగ్రామ్ ఏం చేద్దాం, దేవుని గణపరిచే ప్రోగ్రామ్ ఏం చేద్దాం, అది మీరు డిస్కస్ చేయాలి. అప్పుడు మీరు లైమ్ లైట్లోకి వస్తారు, మర్చిపోకండి. ఆయన హైలైట్ చేయాలనుకున్నప్పుడు మీరు హైలైట్ అవుతారు. మీరు ఏ ఆసక్తి లేనప్పుడు ఏమండి మీరు ఆరిపోతారు. ఎందుకంటే మీలో వెలుగు లేదు, ఆసక్తి లేదు, వెనకడుగు వేసేశారు, ముందడుగు దేవుని కోసం వేయటం లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ప్రణాళిక లేదు. ఇక్కడ దేవుడు ఎలా మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు చెప్పండి? అందుకేనారా, మీరే కాదు, ఎవరైనా దేవుని దృష్టిలో వెనకబడిపోవడానికి గల ప్రధాన కారణం ఇవే. కనుక మీరేం చేయాలి? నిత్య యవ్వనాన్ని కలిగి ఉండండి. నిత్య యవ్వనం ఎలా వస్తుంది చెప్పండి ఇప్పుడు మీకు? ఇది వయసుతో సంబంధం లేదు. దేవుడు మీ మీద బాధ్యత పెడతాడు. ఎప్పుడు? మీరు ముందుకు వస్తే, మీ ఆసక్తిని పెంచుకుంటే. ఈ వయసులో నేను ఓకే ప్రభా, ఈ వయసులో నేను ఓకే, కమాన్ రా అంటాడు. 60 ఏళ్ళు ప్రభా, ఏం పర్లేదురా, నువ్వు చేస్తాను పని, నువ్వు యుద్ధం చేయనవసరం లేదు. అవునా? మోషే ఇంచుమించు నాయకుడుగా వచ్చేటప్పటికి ఐగుప్తు రాజును ఢీకొట్టడం అంటే వాడికి ఇనపరాధాలు ఉన్నాయి. వాడికి ప్రపంచంలోని పెద్ద సామ్రాజ్యం వాడిది. అలాంటి సామ్రాజ్యానికి అప్పటికి మోషే గారు వచ్చేటప్పటికి అతని వయసు ఎంత చెప్పమంటారా? ఎంత చెప్పండి మీరు ఎవరైనా? ఎస్, కరెక్ట్, 80 ఏళ్ళు. అంటే ఇంకా మీరు చూస్తున్న మీ జైశాలి గారి కన్నా 10 ఏళ్ళు పెద్దోడు. అలాంటి ముసలోడు వచ్చి ఒక ఢీ కొడుతున్నాడు. ఎవరిని? ఒక ఫరోను ఢీ కొడుతున్నాడంటే, ప్రభు ఈ వయసులో నేను ఢీ కొట్టగలను, నీకు ఎందుకురా బిడ్డ, నేను ఉన్నాను కదా, పద నువ్వు, నా వయసు ఏమాత్రం సరిపోద్దంటే, నీ వయసుతో డోంట్ కేర్, నీ యవ్వనం ఏంటో అడుగు చూపిస్తాను, నేను నీ బాహుబలం ఏంటో చూపిస్తాను, నీ కండబలం ఏంటో చూపిస్తాను, నీ కర్ర బలం ఏంటో చూపిస్తాను, అడిగి పద అన్నాడు. అంటే దేవుని కోసం రావడానికి మీ వయసుతో సంబంధం లేదు, మీ ఆసక్తితోని సంబంధం. నేనున్నాను, నిలబడండి చాలు. మోషే అన్నాడు, నేను వెళ్తాను ప్రభు. నువ్వు వెళ్తావా నా ప్రజల కోసం? ఆ రోజు మాట ఇచ్చాడు అక్కడ, వెళ్తానయ్యా, మీరు సెలవిస్తే వెళ్తాను తప్పనిసరిగా అన్నాడు. కాబట్టి ఆ పని చేశాడు. ఆఖరికి అతని కళ్ళ ముందే మొత్తం రథాలన్నిటినీ ముంచేసి, ఎంత జయోత్సవం అండి నిజంగా. ఆ రోజు ఎంత పండగండి. లక్షల మంది ఇశ్రాయేల్ కళ్ళ ముందు ఫరో సైన్యం అంతా సముద్రంలో మునిగిపోతుంటే
అసలు సీన్ ఎలా ఉంటుందండి? సినిమాలో 10 కమాండ్మెంట్స్లో చూడడం కాదు, కానీ ప్రత్యక్షంగా ఆ సీన్లో మనం ఉంటే ఎంత ఆనందం. అందులో మోషేకి ఇంకెంత ఆనందం ఉంటుంది. ఏంటి నేను కర్రెత్తే సముద్రం చీలిపోవడం ఏంటి, మరలా కర్రెత్తంటే మళ్ళీ మునిగిపోవడం ఏంటి, ఏంటి ప్రభు అప్పటివరకు ఎప్పుడు చూసారేంటి అలాంటిది? అప్పటివరకు అసలు వండర్, అలాంటిది చూడలేదు. కానీ అలాంటిది చేశాడు, చేయిస్తాడు దేవుడు మీతో. ఎప్పటికీ మాలో ఉన్న నమ్మకం అదేనరా. ఇప్పుడు నాది 40 అయినా ఇంకొక 40 ఏళ్ళ తర్వాత 80 years అని ఇదే స్టఫ్తో నేను ఉంటాను. కారణం ఏంటి తెలుసా? నా దగ్గర బైబిల్ ఉంది, అది నా దగ్గర ఉన్న పవర్. మీలో కూడా ఆ పట్టుదల ఉంటే 70, 80, 90 వచ్చినా సరే స్పీడ్ తగ్గదు. మళ్ళీ పోతే ఆ స్పీడ్తో డైరెక్ట్ పైకి పోవాలి తప్పించి స్లో అయ్యే ప్రసక్తే లేదు. అర్థమైందా? ఆ స్పీడ్తో దూసుకెళ్ళిపోయి ఎవరినైనా లేపుకెళ్ళిపోవడమే దేవుడిలో తప్ప అలసించిపోయాను ఆయన, నీరసించిపోయాను, ఓడిపోయాను వచ్చే వాటం అనేది లేదు మనకి. అలాంటి యవ్వనస్తులుగా మీరు మారండారా. దేవుడు కోరుకుని నిత్య నూతన యవ్వనం అంటే అదే. ఇది అన్ని దశలకి చెందుతుంది, అందరికీ చెందుతుంది. ఇప్పుడు మీరు ఎలా ఉంటారో డెసిషన్ మీదే. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాదేవ, మహోన్నతుడా, మీరిచ్చిన మహా జ్ఞాన వాక్కులు మమ్మల్ని బలపరిచేవి. నీ పిల్లలకు చెప్పాను, వారు విని బలాన్ని తెచ్చుకుంటారు, బలహీనులుగా మారి లోకంలో అందరి వలె మునిగిపోతారు. నేను వాళ్ళకి విడిచిపెడుతున్నాను ఆయన. మాలో అయితే మాత్రం నిత్య నూతన యవ్వనాన్ని ఎల్లప్పుడూ పక్షిరాజు యవ్వనం వలె రెక్కలు చాచి పైకి ఎగిరి మిమ్మల్ని గొప్పగా ఈ సమాజానికి చూపించే మహాభాగ్యాన్ని వరంగా మాకు ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ, ఇదిగో నీ పిల్లలందరూ యూత్ పిల్లల ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు, మీరు సంతోషించే కార్యక్రమాలు పిల్లలు చేయలాగా అందరినీ బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.